move from one place to another place, and specifically we see in the book of Acts that he has gone for 3 missionary journeys. మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములో 3 సార్లు 3 పరిచర్య కొరకై 3 ప్రయాణాలు చేసినట్టు ఆ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి, ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. And many assemblies have been established because of the ministry of the apostle Paul. అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య ద్వారా అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి. And this morning we will be considering one of the assembly was established by apostle Paul, that is called the assembly called Philippia. మనము ఈ రోజు అపోస్తలుడైన పౌలు ఈ యొక్క అన్ని సంఘాల్లో కట్టబడిన వాటిలో ఒక సంఘాన్ని గురించి మనము ఈ రోజు ధ్యానిద్దాం. ఆ సంఘమే ఫిలిప్పి సంఘము. And please turn with me to the Philippians chapter 4 and verse number 4. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము ఒకసారి మనము I will read in English now. Rejoice in the Lord always. Again I will say rejoice. ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంది, తెలుగులో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. I know that this word we all know, we all memorize and we all know these words. వీటన్నిటిని మనం కంఠపాఠం చేస్తూ వాటన్నిటిని మనం ఎంతో గుర్తుపెట్టుకుని ఉంటాం. And here Apostle Paul was telling to the people that rejoice in the Lord always. Again and again I will say that you have to rejoice. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. And we know that it was written to the believers of Philippians. ఆ ఫిలిప్పీయుల్లో ఉన్న విశ్వాసులకు ఇది రాయబడింది. And when we study about the ministry or the gospel which came to Philippia, we read about it in the book of Acts chapter 16. దేవుని యొక్క వాక్యము ఎలా వారికి దర్శించబడింది అనేది మనం చూడాలంటే అపోస్తలుల కార్యములో మనం చూస్తాం. When we come to Acts of Apostle chapter 16 and verses from 11 to following, there we read the background of the Philippian church. మనము ఇక్కడ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుండి చూసినట్టయితే ఫిలిప్పీయులు సంఘము ఎలా స్థాపించబడిందో దాని యొక్క వృత్తాంతము ఇక్కడ రాయబడి ఉంది. And there we read that Apostle Paul, Silas and all the disciples with Apostle Paul, they came to Macedonia. Not only that Macedonia, after that he came to Neapolis, then from there they came to Philippi. అపోస్తలుడైన పౌలు, సీలలు అలాగే మిగతా వారందరూ కలిసి వారు మాసిదోనికి వచ్చారు, నియాపోలి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళారు. And there we read that in verse number 12, and from there to Philippi, which is the leading city of the district of Macedonia and in a Roman colony. మనము 11-12వ వచనంలో చూసినట్టయితే మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అతి ముఖ్యమైన పట్టణమును రోమియుల ప్రవాస స్థానమై ఉన్న ఫిలిప్పి దేశమునకు వచ్చారు. And verse number 13 says that and on the Sabbath day we went outside and gates of riverside where he was preaching the word of God. 13వ వచనంలో చూసినట్టయితే ఆ యొక్క విశ్రాంతి దినమున వారు గవిని దాటి నదీ తీరాన ప్రార్థన జరుగునని అక్కడికి వెళ్ళి మాట్లాడుచున్నారు. And many people came, especially women came, and one of the women name is Lydia was hearing the word of God. అయితే అనేక మంది స్త్రీలు అక్కడికి వచ్చారు, అందులో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు లూదియా. And Lydia was hearing the word of God. God opened the heart of the Lydia and she opened her house for the Lord. అయితే అక్కడ అందరూ వినుచుండగా ఆ యొక్క లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు, ఆమె వారందరినీ తన ఇంటిలోనికి ఆహ్వానించింది. And in such a way in Philippia the message of gospel message came, and even the assembly started in the house of the Lydia. లూదియా ఇంటిలో ఆ విధంగా ఫిలిప్పి పట్టణంలో ఆ యొక్క మిగతా సంఘాలన్నీ స్థాపించబడుతున్న దాంట్లో మొట్టమొదటిగా వాళ్ళ ఇంటిలో స్థాపించబడింది. See, God used Apostle Paul to be there in Philippi, and because of his preaching, Lydia, one of the women, she accepted Lord Jesus Christ as her personal savior and the Lord. అయితే అక్కడ అపోస్తలుడైన పౌలు ఎల్లప్పుడూ అక్కడికి వస్తూ ఉండేవాడు కనుక
లూదియా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి వారిని అందరినీ ఆ యొక్క గృహానికి ఆహ్వానించింది. Their own sentence is very important. God opened the heart of Lydia. Then there we lead. She opened her house for the glory of God. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదంటే దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడు. ఆ లూదియా వారి ఇంటిని దేవుని కొరకు తెరిచింది. And the assembly gathering started in the house of that lady. ఆ యొక్క లూదియా ఇంటిలో ఆ యొక్క అసెంబ్లీ అనగా సంఘమంతా వారందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. And again many people of God came there and preached the gospel. Many people from that Philippia came to the Lord and they started the assembly, even not only from there to the house, but also they made many other places, many assemblies. అయితే అక్కడ అనేక మంది ఫిలిప్పీలో ఉన్న అనేక మంది దేవుని దగ్గరికి వచ్చి రక్షింపబడి వారందరూ వీరింటిలో మాత్రమే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా అందరూ కూడుకొని సంఘంగా కూడుకొని వారు విస్తరించారు. See, when we study about the city Philippi, మనము ఫిలిప్పి అనే పట్టణం గురించి మనము the ధ్యానిస్తే name of Philippi came from the father of the great Alexander. His name is Philip II Macedonian. ఫిలిప్పు అనే పట్టణం గురించి మనం ధ్యానించినట్లయితే ఫిలిప్పు సార్ Alexander the great father's name. అలెక్సా అనే అతని యొక్క గ్రేట్ ఫాదర్ అంటే అతని యొక్క తండ్రి గురించి. And the old name was not Philippi. అయితే పాత పేరు ఫిలిప్పి కాదు. The old name of this Philippi was Crenide. Crenide means springs. పాత పేరు దీనికి పేరు ఫిలిప్పి కాదు కానీ క్రెనీడే అనగా దాని అర్థము ప్రిన్స్ రాజకుమారుడు. Springs means the water which comes out. Springs. ఓకే సరే రాజకుమారుడు కాదు. స్ప్రింగ్స్ అంటే ఆ యొక్క నీరు ఉదయించే నీరు ఉదకం జలం మాదిరి వస్తుంటుంది. And later when this Philip came there, the name is changed and the name Philippi came to that city. ఎప్పుడైతే ఫిలిప్పు ఆ ప్రాంతానికి వచ్చాడో అప్పుడు ఆ యొక్క పేరు మారిపోయింది ఫిలిప్పి అని. And the most of the people there, they used to speak mainly they speak Latin language. అక్కడ ఉన్న ప్రజలు బాగా మాట్లాడే భాష లాటిన్ భాష. And also this Philippi, the city was known to many people because that was the wayside of the very great way, the highway to the Rome. So it was known to all the people. ఫిలిప్పు అనే పట్టణము అందరికీ అది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అది రోమీలకు ఒక పేద రహదారి ప్రాంతం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళకందరూ ఫిలిప్పు అనేది బాగా గుర్తుంచుకుంటారు. And most of the Roman official used to come and stay in Philippi. అనేక మంది రోమీయులు ఆ యొక్క రోమీయుల అధికారులు అప్పుడప్పుడు వచ్చి ఆ యొక్క ఫిలిప్పు ప్రాంతంలో నివసించేవారు. And also we understand that that place was known to the gold mine and also many kinds of business in that city. మనము ఆ యొక్క ఫిలిప్పు పట్టణ ప్రాంతం చూసినట్టయితే బంగారుకు అది స్థానమై ఉంది. అంత మాత్రమే కాదు ఎన్నో వ్యాపారాలు ఆ ఫిలిప్పు పట్టణంలో జరుగుతున్నాయి. So when Apostle Paul was preaching the word of God in Philippi, ఫిలిప్పులో అపోస్తలుడైన పౌలు ఆ యొక్క దేవుని వాక్యం బోధించేటప్పుడు and the name was Philippi, and many people because of the preaching of Apostle Paul and also because of the ministry of the lady, means woman Lydia, many people they came to the Lord. అపోస్తలుడైన పౌలు అక్కడ సువార్త ప్రకటిస్తూ దేవుని వాక్యం ప్రకటిస్తుండగా ఆ యొక్క లూదియా అనే స్త్రీని బట్టి అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవడానికి కారణమైంది. And when we study about Philippians, the book of Philippians, I already said that this is one of the prison epistles. We have 4 prison epistles. This is one of the prison epistles. మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక చూసినట్టయితే ఇది అపోస్తలుడైన పౌలు ఖైదులో ఉండి అనగా సంఖ్యలలో నుండి రాసిన పత్రిక. మనకు 4
ఈ విధంగా అపోస్తలుడైన పౌలు ఖైదులో ఉండి రాసిన పత్రికలు ఉన్నాయి. Book of Ephesians is one of the prison epistle. ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ఖైదులో నుండి రాయబడిన పత్రిక. Colossians is the second prison epistle. కొలస్సీయులకు రాసిన పత్రిక రెండవదిగా ఉంది. And Philemon is the another prison epistle. ఫిలోమోను మరొకదిగా ఉంది. And this is Philippians, the book of Philippians is the another or the fourth prison epistle. ఈ యొక్క ఫిలిప్పులకు రాసిన పత్రిక నాలుగవ పత్రిక అనగా ఖైదు నుండి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక. When Apostle Paul was in Rome in AD 62, he wrote these prison epistles. అపోస్తలుడైన పౌలు రోములో ఉండగా AD 62లో ఈ యొక్క పత్రికలు రాశాడు. And we know that when we come to book of Ephesians is speaking about the body of Christ, about church. అయితే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘము ఒక శరీరము అనగా క్రీస్తుకు శరీరమై ఉంది అని వ్రాయబడి ఉంది. When we come to the book of Colossians is speaking mainly on Lord Jesus Christ. He is the head of the church. మనం కొలస్సీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు గురించి అనగా క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడని రాయబడి ఉంది. And when we come to Philemon is a personal letter which is written by Apostle Paul to the great man called Philemon. ఫిలోమోను అనేది వ్యక్తిగతమైన పత్రిక ఉంది. అది అపోస్తలుడైన పౌలు ఒక గొప్పవాడైన ఫిలోమోనుకు రాయబడిన పత్రిక. And also when we come to book of Philippians, it has some theological significance, but more than that, it is something like a informal letter, something like a loving letter to that people. అయితే ఈ యొక్క ఫిలిప్పీలో రాసిన పత్రిక చూసినట్టయితే ఇక్కడ దైవ సంబంధమైన విషయాలు చాలా రాయబడి ఉన్నాయి, కానీ ఇది ప్రేమగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినట్లు మనం చూస్తాం. So when we say there is not much of theology, but in chapter 2 as we know that the incarnation or kenosis theory of Christ is there in chapter 2. So that is one of the significant theological matter we could see in the book of Philippians chapter 2. ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దైవ సంబంధమైన విషయాలు ఉన్నాయి, కానీ ఇన్కార్నేషన్ అనగా ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఎలా జన్మించాడు అనే విషయాలు ఇక్కడ చక్కగా దైవ సంబంధంగా రాయబడి ఉన్నాయి. But when we study all the chapters, we know that apart from the theological significance, he was exhorting and he was encouraging the believers of Philippi by giving this epistle. అయితే ఇక్కడ మనం ఎన్నో విషయాలు దైవ సంబంధమైన విషయాలు ఉన్నా కానీ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలను ప్రోత్సాహపరచడానికి, ఫిలిప్పీలను ఇంకా వాళ్ళని ఎదగాలని ఇవన్నీ రాశాడు. When we think about the main theme, very important theme of this book, మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికను ప్రాధాన్యమైన అంశము మనం చూసినట్టయితే, and Apostle Paul was encouraging the believers to say that you have to live according to the way of the Lord. Live, live according to the way of the Lord. ఇక్కడ అన్ని చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు విశ్వాసులను దేవుని యొక్క మార్గములను బట్టి మీరు జీవించాలి అని రాయబడింది. Which means you need to have a spiritual growth. You have to have a spiritual growth in your lives. దాని అర్థం ఏమంటే మీ జీవితంలో ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి చెందవలసి ఉన్నది. And the second theme that we could see in this book is you have to grow day by day. Spiritual growth is very, very important in our lives. మనం ఇంకొక రెండవ అంశం మనం చూసినట్టయితే మీరు ప్రతిరోజు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి. అదే చాలా ప్రాముఖ్యమైన అంశం. Another theme that we could see in this book is Jesus Christ is the example. So you need to follow our Lord Jesus Christ. Jesus Christ. ఇక్కడ మూడవదిగా ప్రాముఖ్యమైన అంశము ఏమైందంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి, ఆయనను మనము అనుసరించి జీవించాలి. So such a way, lot of themes, lot of theological significance, lot of encouragement we could see in the book of Philippians. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నో అంశాలు చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు గురించి. అలాగే అపోస్తలుడైన పౌలు ప్రోత్సాహపరిచే విధానము ఎన్నో విషయాలు మనం ఇక్కడ ఉన్నాయి. And the key themes again we could see believers, they have to spiritually grow, that we read in Philippians chapter 1 verse number 12 and 25. ఇక్కడ మనము ఫిలిప్పీయులకు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము అలాగే 25వ వచనం చూసినట్టయితే అక్కడ తాళపు చెవి ఉంది. ఏదంటే మీరు ప్రతిరోజు
ఆధ్యాత్మికంగా ఎదగాలని. And in order to spiritual growth, you need to have a vision. That is very, very important. మీరు ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందాలంటే మీకు ఒక దర్శనము కలిగి ఉండాలి. ఈ దర్శనం అనేది ప్రాముఖ్యమైనది. And also we know that 16 times 16 times the word rejoice we see in this book. ఇక్కడ 16 సార్లు రిజాయిస్ ఎల్లప్పుడూ ఆనందించుడి అనే పదం మనం చూస్తాం. And 16 times it is repeatedly given that and telling to the believers that when you go through the struggles, when you go through the suffering, when you go through the difficulties, you don't need to worry. We rejoice in the Lord. ఇక్కడ మనం 16 సార్లు మాటిమాటికి ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి. మీ యొక్క కష్టాల్లో గాని మీరు సఫరింగ్స్ లో గాని మీ యొక్క నష్టాల్లో గాని అలాగే ఉండాలని రాయబడి ఉంది. And another one of the significance of this book is we have 104 verses in this book. Out of 51 talks about Jesus Christ. We read the word Lord, even Christ, and even Jesus. All these verses 51 times we read in this book. ఇందులో 51 సార్లు ఇక్కడ 104 వచనాలు 104 104 verses are there. ఇక్కడ 104 వచనాలు ఈ యొక్క పత్రికలో రాయబడి ఉన్నాయి. అందులో 51 సార్లు క్రీస్తు యేసు అని సంబంధించిన వచనాలు ఇక్కడ ఉన్నాయి. And also see in the ancient Christian, the first Christian, they used to sing a beautiful song like a poem from this book, especially from chapter 2 verses 6 to 8. 6 to 8 of chapter 2 was the poem of the early church. అప్పుడు ఆ పాత సంఘము ఉన్నప్పుడు అనేక మంది ఒక పాట పాడుకునేవారు. ఆ పాట ఈ యొక్క ఫిలిప్పులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8 సార్ 8 chapter 2 6 to 8 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఒక పద్యము పాట పాడుకునేవారు, కీర్తనలు పాడుకునేవారు. As we know that there is talking about the incarnation and coming and also the death of Christ and even the resurrection of Christ. So they used to sing that poem and they used to enjoy that singing that poem and praising God. ఇక్కడ మనము ఆ యొక్క పాద్యము ఆ కీర్తన ఎలా ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా జన్మించడము, మన కొరకు మరణించడము, తిరిగి లేవడము అదంతా కలిసి ఎంతో చక్కగా ఆ యొక్క కీర్తన రాయబడి ఉంది. And as I said that in second missionary journey he came to Philippi and shared the gospel and there we could see the assembly started. మనం ఇక్కడ చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు రెండవ ప్రయాణంలో ఆయన ప్రయాణం చేస్తూ వస్తూ ఆయన ఫిలిప్పి పట్టణంలో చేరి అక్కడ సంఘాలన్నీ ఒక సంఘం స్థాపించి అలాగే ఇతర అనేకమైన సంఘాలు స్థాపించబడినట్టు చూస్తాం. So if I try to say the uniqueness of this book, maybe I will take another one more hour to share all those things. So I am not going to tell all those things. But one thing is very important. This book is one of the very unique prison epistle for the glory of God. నేను ఈ యొక్క ఫిలిప్పులు రాసిన పత్రిక గురించి ధ్యానించాలంటే మీకు గంటలు ఇంకో గంట కూడా మాట్లాడను, కానీ మీరు దీని యొక్క పత్రిక గురించి ఈ యొక్క పత్రిక గురించి ప్రాధాన్యత మీరు తెలుసుకోవాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. So now we will come to the passage which we have read, that is in chapter 4 and verse number 4. మనం ఒకసారి ఇంత ముందు చదివినది ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మరొకసారి చదువుదాం. And there we read, rejoice in the Lord always. Again I will say rejoice. ఇక ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. And here Apostle Paul was telling that you have to rejoice in the Lord. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెబుతున్నాడు, మీరు ప్రభువునందు ఆనందించుడి. See here he was telling rejoice in the Lord. Why he said rejoice in the Lord? ఇక్కడ మీరు ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. ఎందుకు అపోస్తలుడైన పౌలు ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు? That's what we are going to look today, this time. ఈ యొక్క సమయంలో ఆ విషయాన్నే మనము చూస్తున్నాం. See, Apostle Paul was in prison, but still he was telling that rejoice in the Lord. I am also rejoicing with you. అయితే అపోస్తలుడైన పౌలు ఖైదులో ఉన్నాడు, కానీ ఆయన చెబుతున్నాడు మీరు ప్రభునందు ఆనందించుడి, నేను కూడా ప్రభునందు ఆనందిస్తున్నాను. And also as we know that in first century, there were many persecutions and many suffering and many problems, but in between, in the midst of all those things, Apostle Paul was telling that you have to rejoice
because he has something to say about that. అప్పుడు సంఘములో ఎలా ఉంది అంటే అక్కడ అనేక హింసలు ఉన్నాయి, క్రైస్తవులకు హింసలు, తర్వాత హత్యలు చేస్తూ ఉన్నప్పటికీ అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు అన్ని సందర్భాల్లో మీరు ప్రభునందు ఆనందించుడి అని చెబుతున్నాడు. ఆయన కూడా ఆనందిస్తున్నాడు. We are going to see all the chapter one by one and going to get the answer for why Apostle Paul rejoiced in the Lord. మనం ఒక వచనం తర్వాత ఒక వచనం చక్కగా ధ్యానించి ఎందుకు అపోస్తలుడైన పౌలు ప్రభునందు ఆనందించుడి అని చెబుతున్నాడని చూద్దాం. And when we come to chapter 1, we are going to come to chapter 1 and verse number 18, there we could see Apostle Paul rejoice. Why? The reason Apostle Paul rejoice. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ఎందుకు అపోస్తలుడైన పౌలు క్రీస్తునందు సంతోషిస్తున్నాడు అనేది చూస్తాం. And please read chapter 1 and verse number 18. I will read in English. What then? Only that in every way, whether in pretense or in truth, Christ is proclaimed, and in that I rejoice. తెలుగులో ఎవరు చదవండి? 18. See, there we read the reason in chapter 1 why he was rejoicing the Lord. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఎందుకు ఆయన క్రీస్తునందు సంతోషిస్తున్నాడు. And when you read from chapter 1 verses 15 to following, we know that there are many people, they preach the word of God as with sadness, with pretense, and with a good mind. But Apostle Paul was telling that I am rejoicing the Lord. You know why? To proclaim the God's word. మనం ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మిగతా వచనాలన్నీ మనం చూసినట్టయితే వారు సువార్త ప్రకటిస్తున్నారు. కొంతమంది బాధతో ప్రకటిస్తున్నారు, కొంతమంది మంచి ఉద్దేశంతో ప్రకటిస్తున్నారు, కొంతమంది కక్ష చేత ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు సంతోషిస్తున్నాడు, ఎందుకంటే సువార్త ప్రకటించబడుచున్నది గనుక. Verse number 18 says Christ is proclaimed. Christ is పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. See, he was telling to the young Timothy, that rightly dividing the word of God, you have to proclaim the word of God. నీవు ఆ తిమోతికి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెబుతున్నాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుము. See, when we study the word rightly dividing, మనం ఎప్పుడైనా దేవుడి వాక్యాన్ని చదివేటప్పుడు సరిగా విభజిస్తే, and the meaning is you have to correctly handle the word of God. దాని అర్థం ఏదంటే నీవు దేవుని వాక్యాన్ని చక్కగా దాన్ని విభజిస్తున్నావని అర్థం. See, when you preach the word of God, you should handle with care, because this is the word from God. నీవు వాక్యాన్ని ఉపదేశించేటప్పుడు నీవు ఆ వాక్యాన్ని చక్కటి మార్గంలో ఉపదేశిస్తావు, ఎందుకనగా అది దేవుని నుండి వచ్చినది గనుక. See, interpretation of the Bible is very, very important. Interpretation. Interpretation of the Bible. దేవుని యొక్క బైబిల్ ని చక్కగా వ్యాఖ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యమైన. We have to be, very careful of sharing and interpreting the word of God. మనము దేవుని వాక్యాన్ని చక్కగా వ్యాఖ్యానించడంలో గాని విభజించడం గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. And many people today, they are not at all, interpreting the word of God seriously. చాలా మంది ఈ మధ్య చూస్తే దేవుని వాక్యాన్ని వారు చక్కగా వ్యాఖ్యానించడం గాని తీవ్రముగా తీసుకోవడం లేదు వారు. So Apostle Paul was telling to Timothy that, see, when you preach the word of God, rightly handling the word of truth is very, very important. నీవు దేవుని వాక్యాన్ని చక్కగా ఉపదేశించేటప్పుడు ఆ వాక్యాన్ని చక్కగా సత్య వాగ్దములో దాన్ని బోధించడము చాలా ప్రాముఖ్యమైన విషయం. It means we should not interpret the word of God easily. దాని అర్థం ఏంటంటే మనము సులభముగా
దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించకూడదు. Even yesterday also I was telling that there are many false teachers and many false assemblies, means churches are coming up. Do you know why it is coming up from there and here? Because they are not at all preaching the word of God as according to the understanding of God's word. నిన్న కూడా మీకు చెప్పాను కదా, ఎంతో మంది అబద్ధ బోధకులు, అబద్ధ సంఘాలు, వారందరూ దేవుని వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నారు. ఎందుకు బోధిస్తున్నారు? వారు ఏ మాత్రము సరిగ్గా వ్యాఖ్యానించక, సరిగ్గా విభజించక ఉన్నారు కాబట్టి. That is the reason the word handling with the care. When you use the word of God, you have to be very careful of the word of God. మీరు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని ఉపయోగించేటప్పుడు మీరు జాగ్రత్తగా దాన్ని మనము దేవుని వాక్యాన్ని బోధించాలి. Because this is the word from the heaven. ఎందుకనగా పరలోకము నుండి వచ్చిన వాక్యం అది. And this is the revelation of God. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. This is the inspired word of God. ఇది దేవుని యొక్క ప్రోత్సాహమైనది. And this is the word which came to us in order to have a spiritual growth in our lives. ఈ యొక్క దేవుని వాక్యం మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి వచ్చింది కాబట్టి. According to my knowledge, according to my desire, I should not preach the word of God. According to my knowledge, yes, according to my desire, I should not preach the word of God. నా జ్ఞానాన్ని బట్టి, నా యొక్క ఉద్దేశాన్ని బట్టి నేను దేవుని వాక్యాన్ని బోధించకూడదు. This is the word of God. It has to be preached according to God's own way. మీరు ఈ యొక్క దేవుని వాక్యము కాబట్టి దేవుని యొక్క మార్గముల ద్వారా మాత్రమే మీరు బోధించాలి. And today, I don't know what about here, in many places they take a portion and they say what are the things which is coming their mind, and they will be explaining. ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు కానీ చాలా మంది ఒక అంశాన్ని తీసుకొని, ఒక పేరాన్ని తీసుకొని వారి మనసులో ఏమొస్తే అది వాక్యము చెప్తున్నారు. No, we should not keep anything. We should not add anything into the word of God. మనము దేవుని వాక్యానికి ఏది జత చేయకూడదు. We should not take away anything from the word of God. దేవుని యొక్క వాక్యం నుండి ఏది తీసివేయడానికి ఏమాత్రము వీల్లేదు. Because this is the revelation of God. ఎందుకనగా ఇది దేవుని గురించి, దేవుని యొక్క ప్రత్యక్షత. Do you know why Apostle Paul was rejoicing? ఎందుకు అపోస్తలుడైన పౌలు He సంతోషిస్తున్నాడు? was rejoicing because he was proclaiming the word of God. ఆయన ఎందుకు ఆనందిస్తున్నాడంటే ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి. So the second point will come to chapter 2. రెండవ అధ్యాయంలో మనము రెండవ అంశానికి వద్దాం. See, I said we are going to have 4 points from each chapter. నేను చెప్పాను ప్రతి ఒక్క అధ్యాయం నుండి ఒక్కొక్క భాగాన్ని Why తీసుకుంటారని. Apostle Paul was rejoicing? That is our question. మన ప్రశ్న ఏదంటే ఎందుకు అపోస్తలుడైన పౌలు సంతోషిస్తున్నాడు? And number 1, in chapter 1, there we read that he was rejoiced because he was proclaimed, or he was proclaiming the word of God. ఒకటవ అధ్యాయంలో మనం చూస్తే ఆయన సంతోషిస్తున్నాడు ఎందుకనగా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి. And when we come to chapter 2, verses 17 to 18, రెండవ అధ్యాయము 17వ వచనము 18వ వచనం and చూసినట్లయితే there we read that the second reason why he was rejoicing the Lord. ఎందుకు అపోస్తలుడైన పౌలు సంతోషిస్తున్నాడు దేవుని యందు అనే విషయము రెండవ కారణం మనం చూస్తాం. And please read 17 and 18. రెండవ అధ్యాయము 17వ వచనము 18వ వచనము దయచేసి చదవండి. Okay, see, when we read out this passage, ఈ యొక్క వచన భాగాల్ని మనం చదివినట్టయితే, and Apostle Paul was telling many things in this passage. ఈ యొక్క భాగంలో ఎన్నో విషయాలు అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. See, when we come to verse number 18, likewise you also should be glad and rejoice with me. 18వ వచనంలో చూస్తే ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. Exactly verse number 17, there we read that why he was rejoicing. అక్కడే మనం 17వ వచనంలో చూస్తే ఎందుకు ఆయన సంతోషిస్తున్నాడు అనేది రాయబడింది. See, there he was telling, I am to be poured out as a drink offering upon the sacrificial offering of your faith. ఇక్కడ మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తున్నాను. He was rejoicing. He was telling that
I am rejoicing because I am able to pour out as a drink offering upon the sacrificial offering of God. ఎందుకు నేను సంతోషిస్తున్నాను అంటే నేను విశ్వాస సంబంధమైన యాగములోను దాని సంబంధమైన యాగ సేవలోను పానార్పణగా పోయబడుచున్నాను కనుక. Otherwise, in one word, I would say that he was rejoicing for the suffering and for the difficulty, for the sacrificial things that he was doing for the Lord. ఒక్క విషయంలో నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకు ఆయన సంతోషిస్తున్నాడంటే ఆయన సఫరింగ్ లోను అనగా బాధల్లోను ఆయన కష్టాల్లోను ఆయన నష్టాల్లోను దేవుని కొరకు ఆయన సంతోషిస్తున్నాడు. See, when we come to Acts chapter 15 and verse number 26 and 25 and 26, there we read about Barnabas and also Paul. See, there we read they have given their life for the glory of God. It was risk for their life to do the ministry of God. మనము అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 25 నుండి చూసినట్టయితే పౌలు బర్నబా వారు దేవుని కొరకు వారు సమర్పించుకున్నట్లుగా సంపూర్ణంగా సమర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. And they have risked their life for the glory of God. వారి యొక్క జీవితము కష్ట నష్టాల్లో ఉన్నప్పటికీ వారి యొక్క జీవితాన్ని దేవుని కొరకు సమర్పించారు. The Apostle Paul was not telling to the people that I am rejoicing because I am ready to die for the glory of God. ఇక్కడ అపోస్తలుడైన పౌలు వారికి ఏమి చెబుతున్నాడంటే నేను సంతోషిస్తున్నాడు, ఎందుకనగా నేను దేవుని మహిమ కొరకై చనిపోవడం కూడా ఇష్టపడుతున్నాను. Let the problem comes, let the persecution come, let the beating comes, I am not worrying about everything. I am ready to go through the struggles. ఏది కష్టం వచ్చినా లేదా ఎవరైనా హింసించినా వారు ఎవరైనా రాళ్లతో కొట్టినా గానీ నేను దేవుని కొరకు ఏ మాత్రము భయం లెక్క చేయకుండా ఆయన కొరకు వీటన్నిటిని భరిస్తాను. And they were so happy. Apostle Paul was so happy to die for the glory of God. దేవుని మహిమ కొరకు చనిపోవడానికి అపోస్తలుడైన పౌలు ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు, సంతోషిస్తున్నాడు. See, when we come to Philippians, we know that chapter 1 and verse number 21, there he was telling that for to me to live is Christ and to die is gain. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21వ వచనంలో చూసినట్టయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటున్నాడు. So to die for the Lord he was praising, he was rejoicing. యేసు దేవుని కొరకు చనిపోవడానికి అపోస్తలుడైన పౌలు ఎంతో సంతోషిస్తున్నాడు. This beautiful morning, afternoon, let me ask you, my dear believers, that are you rejoicing the Lord by giving your life for the glory of God? ఈ యొక్క మధ్యాహ్నం వేళ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మీరు యేసు ప్రభు కోసము అంటే ఆయన యొక్క మహిమ కోసము మీరు సంతోషపడడానికి ఇష్టపడుతున్నారా? I know that it's very hard this time. Even in Bangalore, we cannot go and share the gospel openly. It's very hard, and a lot of persecution is going on in India. ఈ యొక్క బెంగళూరులో కానీ మేమందరం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఏమాత్రము అక్కడ ఇది లేదు, ఎందుకనగా బయట ఎంతో హింస జరుగుతోంది. And recently last month beginning we started the assembly testimony in Bangalore, that is in Medahalli, and still we are working there, but we know that it's very hard to go to the houses and share the gospel because people are there to persecute. మేము ఇంత ముందుగానే మేడనహల్లిలో ఒక సంఘాన్ని స్థాపించాము. అయితే అక్కడ నుండి వేరే ఇండ్లకు వెళ్ళి మేము సువార్త ప్రకటించడానికి వెళ్ళలేకపోతున్నాం, ఎందుకనగా అక్కడ అందరూ హింసిస్తున్నారు చుట్టుపక్కల వారు. And not only in Karnataka, Chhattisgarh, UP, and according to the understanding, more than 2,000 pastors, evangelists, believers are still in the jail. They didn't get the bail and still in the jail. మీరు ఇంకా కొన్ని సమాచారం మనం చూసినట్టయితే ఛత్తీస్గఢ్ లోను అలాగే యూపీ ప్రాంతంలోను 2,000 మంది కంటే ఎక్కువ మంది పాస్టర్లు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు బెయిల్ కూడా రాలేదు వాళ్ళకి. And they are in the jail, but I believe that they are rejoicing the Lord for the glory of God. అయితే వారు జైలులో ఉన్నారు, కానీ నేను అనుకుంటున్నాను వారు దేవుని యొక్క మహిమ కొరకు సంతోషపడుతున్నారని నేను అనుకుంటున్నాను. Let me ask a question. If you get a problem, if I get a problem due to Christ, not any other things, due to Christ, are we rejoicing the Lord? క్రీస్తు కొరకు మీకు ఒక కష్టం వస్తే, క్రీస్తు కొరకు హింస వస్తే వేరే దాని కోసం కాదు, మీరు క్రీస్తునందు సంతోషిస్తారా? I don't know, in our places and all, in Kerala, I will say not here. When some people get some problem, some financial struggles, some difficulties, some sickness, then they say, no, I don't want to go to church. I don't want to do any other things.
they used to go back. అనేక మంది కేరళ ప్రాంతంలో నా అనేక సంఘాలను చూసినట్టయితే వారు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కానీ ఏదైనా బాగాలేకుండా కానీ సఫరింగ్ గానీ వచ్చినప్పుడు నేను ఇంకా సంఘానికి వెళ్ళను, నేను వేరే చోటికి వెళ్తాను And అంటారు. I don't believe that here the people are like that. And see here, Apostle Paul was telling that I am rejoicing. Do you know why I am rejoicing? I am going through the struggle, to die for the Lord. I am rejoicing. ఇక్కడ ఎలా ఉన్నారో తెలియదు కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ఆనందిస్తాను. ఈ యొక్క కష్ట నష్టాల్లో మార్గాల్లో వెళ్తున్నప్పటికీ నేను దేవుని కొరకు వీటన్నిటిని భరిస్తాను. See, that is reason. That was the reason. The second reason that he was rejoicing. He said, rejoice always. I say rejoice because I rejoice in the time of problem and struggles. ఆయన రెండవ కారణం మనం ఇక్కడ చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నేను ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి అంటున్నాడు. And the third things in chapter 3 we will come. మూడవ అధ్యాయము కొన్ని వచనాల్లో మనము మూడవ అంశం గురించి ధ్యానిద్దాం. And chapter 3 verse number 7. మూడవ అధ్యాయము 7వ వచనం. See, there we read, whatever gain I had, I counted as loss for the sake of Christ. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. See, we know, when we study about Apostle Paul, మనం అపోస్తలుడైన పౌలును ధ్యానించినట్టయితే what I studied about him was he was one of the richest man in that time. నేను వాటి గురించి ధ్యానించినప్పుడు ఆయన అపోస్తలుడైన పౌలు అప్పటికి ఎంతో ధనవంతుడు ఆ సమయంలో. And even in that time, in his family, his father, they had 3 sheep by couple. That time 3 sheep in their house. వారు ఆ సమయంలో వారి తండ్రికి 3 ఓడలు ఉన్నట్లు వారి ఇంటి దగ్గర ఉన్నట్లు. And as we know that he had a 2 citizenship. One is the Roman citizenship that never a Jew cannot gain that kind of citizenship. అతనికి 2 పౌరసత్వాలు ఉన్నాయి. అందులో ఒకటి రోమా పౌరసత్వము, దాన్ని సామాన్యంగా ఎవరు సాధించలేరు. Even today, American citizenship very hard to get. Same like this. In that time, Roman citizenship is very hard to get. He had 2 citizenships such a way he was so rich man. ఈనాడు మనం చూసినట్టయితే అమెరికా పౌరసత్వం సంపాదించాలంటే ఎంత కష్టం ఉంది కదా, అలాగే ఆనాడు రోమియోల పౌరసత్వాన్ని సంపాదించడానికి ఎంతో కష్టం. అటువంటిది 2 పౌరసత్వాలు ఆయనకు ఉన్నాయి. And moreover, he was the man who went to Athens, that is in Greek, and there he did his studies, and in such a way he had a friend. His name is Luke. And Luke and Paul, they became friends when they were studying in the university. ఆ యొక్క గ్రీక్ లో ఉన్న యూనివర్సిటీలో అంటగా ఆ యొక్క విద్యా సంస్థలో చదివేటప్పుడు అది పోవడానికి కూడా చాలా కష్టతరమైనది. అటువంటి చోట ఆయన చదివి లూకా అనే సోదరుడు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నారు. And we know that Luke later became the believer, and before that he was studying with Apostle Paul, and he was doing the medicine MBBS or anything like that, and Apostle Paul was studying theology there in the university. ఆ యొక్క యూనివర్సిటీలో అపోస్తలుడైన పౌలు థియాలజీ శాస్త్రాన్ని చదువుతున్నాడు. అలాగే లూకా కూడా వైద్య శాస్త్రాన్ని, మనం MBBS అంటాం కదా, అలా వైద్య శాస్త్రాన్ని చదువుతూ వారిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఆయన వచ్చారు. And we know that only Luke is the man who was not a Jew, and a Jew, he was a Greek man, and because of the preaching of God's word, because of Apostle Paul, he became believer. అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పడం ద్వారా ఈ లూకా యూదుడు కాదు కానీ గ్రీకు దేశస్థుడు. ఈ యొక్క సువార్త ప్రకటించడం ద్వారా దేవుని దగ్గరికి లూకా వచ్చాడు. What I am trying to say is, see, Apostle Paul was a rich man. He had every facilities in his life. ఇది మనం ఒక విషయం చెప్పినట్టయితే అపోస్తలుడైన పౌలు బహు ధనవంతుడుగా ఉన్నాడు. And we read in chapter 3 about him that I have more circumcised on the 8th day of the people of Israel. Chapter 3 verse number 5. And there we read like this. And of the people of Israel, of the tribe of Benjamin, Hebrew of Hebrews, as the law, as a Pharisee, as a seal, a persecutor of the church, as a righteous under the law, blameless, such a way, he had many things to say. ఇక్కడ మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి చూసినట్టయితే 8వ దినమున సున్నతి పొంది తిని
ఇశ్రాయేలు వంశపువాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిశీలనై ఆసక్తి విషయం సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్ర వలని నీతి విషయమై అనింద్యుడనై ఉంటిని అంటున్నాడు. And but here, see, when we come chapter 3 and verse number 7, there we read that, but whatever gain I had, I counted that gain as a loss for the sake of Christ. ఫిలిప్పీ 3:7 చూసినట్టయితే అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. If I lost something, how can I count the loss is gain? నేను ఏదైనా నష్టపోతే దాన్ని లాభకరమని ఎలా అనుకుంటాను? Example, if I lost my 1,000 rupees or 20,000 rupees or 1 lakh, see, that is a loss. That is not going to be a gain. నేను 1,000 గాని 10,000-20,000 గాని ₹1,00,000 గాని వాటిని నష్టపరుచుకుంటే అది నాకు లాభం ఎలా అవుతుంది? But here Apostle Paul was telling that what are the gain I had and I made it lost. So for that I am happy, I am rejoicing. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమేమి చెబుతున్నాడంటే నేను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను గనుక నాకెంతో సంతోషంగా ఉంది అంటున్నాడు. It means nobody will say lost is gain, but Apostle Paul is telling that what are the things are lost for the glory of God, that is gain. అయితే ఎవరు నష్టాలను లాభకరముగా ఎంచుకోరు కానీ అపోస్తలుడైన పౌలు మాత్రమే చెబుతున్నాడు ఏవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము దేవుని మహిమ నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. We know the same mentality of the person in the Old Testament. When we study about Job, he lost everything, but he said, God has given me, God has taken, praise the Lord. అయితే ఇదే మనస్తత్వం కలిగిన వ్యక్తి పాత నిబంధనలో మనం చూస్తాము. ఆ వ్యక్తే యోబు. అతను ఎంతో ధనవంతుడై ఉన్నప్పటికీ ఆయన ఎంతో నష్టపోయినప్పటికీ ఆయన ఓ మాట చెప్తున్నాడు, దేవుడు ఏవి ఇచ్చానో అవి తీసుకుపోయాను, దేవునికే మహిమ కలుగును గాక. And we know a lot of examples in the word of God. They lost for the glory of God. When we study about Moses, he had everything in the palace, but he left everything and followed Lord Jesus Christ. Followed the Lord. ఎన్నో విషయాలు మనం దేవుని వాక్యంలో చూస్తాము. అనేక మంది అన్ని ఉంచి ఉన్నప్పటికీ వారు దేవుని కొరకై వారు మహిమ కొరకై వాటిని నష్టముగా ఎంచుకున్నారు. అలాగే మోషే ఆ యొక్క అంతఃపురాన్ని వదిలేసి దేవుని మహిమ కొరకు జీవించాడు. When we study about Abraham, he had everything in Ur, but God called him and left everything and came back. అబ్రాహాము జీవితంలో చదివినట్లయితే ఊజులో ఎన్నో ఆయన సంపదలు ఉన్నాయి. వాటి దేవుడు పిలిచిన వెంటనే వాటన్నిటిని వదిలి ఆయన వచ్చేసాడు. So here Apostle Paul was telling that what are the things are gain which I had and that is lost. I'm so happy for that. Because of that I praise God, I rejoice in the Lord. పౌలు ఇలా అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరమైన ఉండనో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము దేవుని మహిమ కొరకే నష్టముగా ఎంచుకొని నేను దేవుని కొరకు సంతోషిస్తూ దేవుని కొరకు జీవిస్తున్నాను. And Apostle Paul was at the young age before he came to the Lord one of the member in Sanhedrin. అపోస్తలుడైన పౌలు దేవుని యొద్దకు రాకముందు ఆ యవ్వన దశలోనే సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. See, Sanhedrin's group has only 70 people plus one high priest, 71 people. One of that is very hard. There is no very status. No, as a ordinary man cannot join into the Sanhedrin group. ఈ యొక్క సన్హెడ్రిన్ సభలో 71 మంది సభ్యులు ఉంటారు. 70 మంది ఒకరు ప్రీస్ట్ గా యాజకుడుగా ఉంటాడు. అయితే ఇందులో చేరడానికి సామాన్యమైన వ్యక్తులు ఏ మాత్రము చేరడానికి వీల్లేదు. And even Paul was one of the member of that. అట్లాంటిది పౌలు అందులో ఒక సభ్యుడిగా ఉన్నాడు. And he got the letter from the government to kill the Christians. ఆయన గవర్నమెంట్ తో అంటే ప్రభుత్వం ద్వారా ఒక లేఖ తీసుకొని ఆ యొక్క క్రైస్తవుల్ని చంపడానికి వెళ్తున్నాడు. And he left everything, his family, his situations and his studies and everything for the glory of God. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు తన సంపదను తన యొక్క విద్యను తన యొక్క మొత్తముని వదిలేసి దేవుని మహిమ కొరకు వచ్చాడు. That is the reason we read in chapter 3 and verse number 7, whatever gain I had, I counted as loss, everything for the glory of God. 3:7 ఏవేవి నాకు లాభకరములై ఉండెనో
వాటన్నిటినీ దేవుని మహిమ కొరకై క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. Are we counting our gain as a loss for the glory of God? మనము మన యొక్క లాభకరమైన విషయాలన్నీ దేవుని మహిమ కొరకై నష్టముగా ఎంచుకుంటున్నామా? There are many places on Sunday they don't have time to come. On Sunday they will go for many other things. అనేక మంది అనేక చోట్ల ఈ యొక్క ఆదివారం వేళ వారు ఈ యొక్క సంఘానికి రాకుండా ఎన్నో పనులు పెట్టుకొని అక్కడక్కడ తిరుగుతున్నారు. Still I am telling he is not here in Kerala. I am telling my people, Sunday they are ready to go for marriage. ఎంతో మంది కేరళలో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కానీ చాలా మంది వివాహానికి ఆ రోజు వెళ్ళడానికి ఇష్టపడతారు. But Sunday if they are having some small sickness they are not able to come, they are not ready to come to the church. ఏదైనా చిన్న అనారోగ్యము వచ్చిందనుకోండి వారు సంఘానికి రావడానికి ఇష్టపడరు. And something happened and they say that I am not able to come to the church. ఏదైనా కొద్దిగా జరిగితే వారు చెప్తారు ఏమంటే నేను రాలేను చర్చికి అని చెప్తాను. See, here it is very important. Apostle Paul was all the gains became lost and he was telling that I am rejoicing for that. అపోస్తలుడైన పౌలుకు ఏవేవి లాభకరంలో ఉన్నాయో వాటన్నిటిని నష్టముగా ఎంచుకొని అపోస్తలుడైన పౌలు నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రభువునందు అంటున్నాడు. In chapter 1 we read that he was rejoicing because he was proclaiming the word of God. మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆనందిస్తున్నాడు ప్రభువునందు ఎందుకనగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి. In chapter 2 he was rejoicing. He was telling that why he was rejoicing. He said that I am ready to die for the Lord. ఇక రెండవ అధ్యాయంలో ఆయన ప్రభు నందు సంతోషిస్తున్నాడు ఎందుకనగా నేను దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. And chapter 3 verse number 7 and the third one why he was rejoicing. He was telling that I am happy because the gain, all the gain, it is lost. I count my gain is lost. That is my happiness. ఇక్కడ ఫిలిప్పు 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే ఏవేవి నాకు లాభకరంలో ఉన్నానో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను కాబట్టి నేను సంతోషిస్తున్నాను. And when we come to chapter 4, 4వ అధ్యాయంలోకి when we come to chapter 4 verse number 13, 4వ అధ్యాయము 13వ వచనంలో and when you read verse number 10, there we read, I rejoice in the Lord greatly that now at length you have revived your concern for me. He was telling why he was rejoicing all from verse number 10 onwards. మనకు 4వ అధ్యాయం 10వ వచనం నుండి పౌలు ఈ విధంగా చెబుతున్నాడు, మీరు నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు నన్ను యోచన చేసుకున్నందుకే ప్రభునందు మిక్కిలి సంతోషించితిని అని అలా చెబుతూ So verse number 13 there we read like this. ఈ విధంగా 11వ వచనంలో చెబుతున్నాడు. He was telling that I can do all things through him who strengthened me. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. And he was telling that I can do everything for the Lord, so I am rejoicing. నేను ఎల్లప్పుడూ ఏదైనా గానీ ప్రభునందు చేస్తాను ఎందుకనగా నేను సంతోషిస్తున్నాను కాబట్టి. Especially I am very happy to see the young people here. I am telling you my dear young people, see you have to be always rejoice because we have a person who strengthens you and me. ఇక్కడ ఎంతో మంది యవనస్తులను యవన పిల్లలను చూస్తున్నాను. మీరు ఈ విధంగా అనాలి ఎందుకనగా నేను ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తాను ఎందుకనగా నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను కాబట్టి. When God is with you, when God is with me, when God is with us, then why we need to worry? దేవుడు నీతో ఉండగా దేవుడు నాతో ఉండగా మనము బాధపడాలి. And you can go forward for the glory of God because he is strengthening you. ఎందుకనగా నీవు దేవుని కొరకు ముందుకు సాగి వెళ్ళాలి ఎందుకనగా ఆయన నిన్ను బలపరిచేవాడు. So when I came to the Lord at the age of 15, 15వ సంవత్సరంలో ప్రభు దగ్గరకు అన్నగారు వచ్చినప్పుడు I was in 10th class. 10వ తరగతిలో ఉన్నారు. So I came from a nominal Christian Orthodox church in Kerala. నేను మామూలుగా సామాన్యమైన కుటుంబంలో నుండి క్రిస్టియానిటీలో నుండి ఆ యొక్క చర్చిలో ఒక ఆర్థడాక్స్ చర్చిలోకి ఉంటుంది. In Kerala they have a big church and priest and many things. Usually nobody will come from that church, means nobody will come from there. ఎంతమంది అక్కడ పెద్ద పెద్ద ప్రీస్టులు వాళ్ళు వీరు ఉంటారు కాబట్టి అక్కడికి సామాన్యంగా సార్ నుంచి బయటికి రారు. So I am the man alone. I was alone, came to the Lord. My parents was against me. అయితే తల్లిదండ్రులు
ఒక్కడు మాత్రమే ప్రభులోకి వచ్చాడు, తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. And they want me to make a priest in the church. వారు ఆ యొక్క చర్చిలో యాజకునిగా చేద్దామని. But when I heard the word of God, when I heard the word of God, I know that word of God is very important. Then I became saved. Then I came out from there. నేను దేవుని వాక్యం గురించి ధ్యానించినప్పుడు దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి నేను దాని నుంచి రక్షింపబడి నేను వాటి నుంచి బయటకు వచ్చాను. So what I am trying to say is, when I came from that assembly, means that church, not assembly and all, a big temple, when I came, many people said, you are going to be in trouble. ఎప్పుడైతే అదొక పెద్ద సంఘంగా ఉంది కాబట్టి ఆ సంఘంలో నుంచి నేను బయటికి వస్తే అనేక మంది చెబుతున్నారు, నీకు చాలా కష్టాలు వస్తాయి. Oh, you are becoming a believer. No, they used to accuse me and mock me. నువ్వు విశ్వాసిగా ఉంటావా అని చెప్పి వారు ఎగతాళి చేస్తూ అప్పుడప్పుడు వారిని ఇది చేస్తున్నారు. No, you take the Bible and go to the church. What is this? నువ్వు బైబిల్ తీసుకొని సంఘానికి వెళ్తున్నావా, ఏంది? And the same year I went to the Bible college. They said that, hey, no, why you become a pastor or evangelist? Why you are going for that? నేను ఆ యొక్క బైబిల్ కొరకు కళాశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, నువ్వు సువార్తికుడు అవుతావా, ఎందుకు అయ్యి ఏం చేస్తావు? And most of my my friends, they all they used to mock me. Oh, pastor is coming or evangelist is coming. Such a way they were mocking me. వారందరూ తన స్నేహితులందరూ కలిసి అబ్బా పాస్టర్ వస్తున్నాడు, అబ్బా ఎవాంజలిస్ట్ వస్తున్నాడు, సువార్తికుడు వస్తున్నాడని వారు ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. And up to that time, even very small time also, we were smoking and doing some other secret things like that. So now we got a lot of change. ఆ సమయంలో కూడా వీరందరూ కలిసి సిగరెట్ తాగుతూ వాటిని చేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్పు ప్రవేశించింది. That time no cigarette, beedi only, okay? ఆ టైంలో సిగరెట్ కాదు, బీడీ మాత్రమే. So that time now these people are telling that, he became a pastor, he becoming a believer. They used to mock me. అలాంటి సమయంలో వారు అబ్బా పాస్టర్ అవుతాడు, ఇతను విశ్వాసి అవుతున్నాడా అని వారు అపహసించేవాళ్ళు. And some people said it's better to go to the pre-degree or your +2 or your other side. Why you are going to the Bible college? అనేక మంది ఇంటర్మీడియట్ చదివి +2 చదివి అలాగే డిగ్రీ చదివి వెళ్తుండగా నువ్వు ఎందుకు బైబిల్ కాలేజ్ వెళ్తున్నావు అంటున్నారు. My father and my mother, they said, you don't come to my church, don't come to my house. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, నువ్వు మా ఇంటి కాడికి రావద్దు. And they all were against me. వారందరూ వ్యతిరేకంగా ఉన్నారు. But I stood with the Lord. అయితే నేను దేవుని కొరకు జీవించాను. And when I think about my life back, అయితే నేను వెనక నా జీవితాన్ని చూసినట్లయితే, the way God made me to come up to here is so wonderful. I could say that the Lord who strengthened me to come up to this time. ఈ యొక్క సమయానికి నేను ప్రవేశించినప్పుడు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ యొక్క అద్భుతమైన దేవుడు నన్ను బలపరిచి ఈ విధంగా నిలబెట్టాడు. I am not telling that you have to go to the Bible school. మీరు బైబిల్ స్కూల్ పోవాలని నేను చెప్పడం లేదు, కానీ somebody want to come to the Bible college, that is very good. అయితే మీరు బైబిల్ కాలేజ్ రావాలంటే అది చాలా మంచిది. But I am telling you that when you take one step for the Lord, the next step God is going to take for you. అయితే మీరు మొట్టమొదటిగా మీరు దేవుని కొరకు ఒక అడుగు వేస్తే దేవుడు నీ కొరకు ఒక అడుగు వేస్తాడు. Sometimes young people know, there are some people, they will accuse you, oh, you are going with the Bible, you are going to the Brethren church, you are going like this, you are something like something precious. They say many things like that. అనేక మంది అప్పుడప్పుడు చెప్తున్నారు, బైబిల్ తీసుకొని వెళ్తున్నావా, స్త్రీలారా మీరు కూడా వెళ్తున్నారా, అబ్బా నువ్వు వెళ్తున్నావా, చర్చికి వెళ్తున్నావా, బ్రదర్ చర్చికి వెళ్తున్నావా అంటారు. When they go to the cinema theater, when they have a cigarette or any other smoking, any drinking, you cannot do that one. They will say that we are enjoying, but you guys are not enjoying. వారు సిగరెట్ తాగుతూ తాగుతూ తిరుగుతూ వారు ఉండగా సినిమాల దగ్గర ఉండగా, అరే మేము ఎంజాయ్ చేస్తున్నాము, నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు అని అంటారు వారు. పైత్యకారన్ మందబుద్ధి, which means you don't have any sense. You fellow, you are going to the church taking the Bible. No, they will accuse you. వారందరూ మందబుద్ధి గలవాడా, ఒరే పిచ్చోడా, ఏంద్రా బైబిల్ తీసుకొని వెళ్తున్నామని వారు అంటారు. But Apostle Paul was telling that I am strengthened because somebody is behind me. He is the Lord Jesus Christ. అయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచువాడున్నాడు, ఆయన నా వెనుకున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. And what you have achieved, which means what you are in, that is right, and Jesus Christ is with you and I. అయితే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో అదే కరెక్ట్, ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు నీతో కూడా ఉన్నాడు. So that is the reason Apostle Paul was telling in verse number 13, I can do all things through him
who strengthens me. Chapter 4, verse number 13. నన్ను బలపరచువానందే నేను సమస్తము చేయగలనని 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అందుకే ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు ప్రభువునందు. And do you know what it is talking about? Number one, trusting. When Apostle Paul was telling that God is with me, Jesus is with me, number one, it tells that he has trust in the Lord, trusting in the Lord. యేసు ప్రభువు అపోస్తలుడైన పౌలుతో కూడా ఉన్నాడని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడంటే అది అర్థం ఏమంటే అది విశ్వాసము. యేసు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నాడు. And Jesus is with us. That is the trust of you and I. యేసు ప్రభువు మనతో ఉన్నాడు. అదే మనకు నీకు నాకు ఉన్న విశ్వాసము. And second one is priority that Apostle Paul was telling. My priority, number one, is the Lord who strengthens me. నా జీవితంలో ఎవరికి ప్రాముఖ్యమైన స్థానం ఇస్తున్నాను అనే విషయం చూసినట్టయితే నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎవరైతే నన్ను బలపరుస్తాడో ఆయన మీదే నేను విశ్వాసం ఉంచుతున్నాను. Christian life is not an easy life. క్రైస్తవ జీవితము సులభకరమైనది కాదు. Lot of problem will be there. ఎంతో కష్టాలు ఉన్నాయి. Lot of difficulty will be there. ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయి. There will be lot of lost. ఎంతో నష్టాలు ఉన్నాయి. And many things will happen in our life. మన జీవితంలో అనేక విషయాలు జరుగుతాయి. But if you stand firm for the glory of God, మీరు దేవుని మహిమ కొరకై నిలబడితే, and definitely our Lord is with us. యేసు ప్రభువు తప్పకుండా మనతో ఉన్నాడు. And he will strengthen you. ఆయన నిన్ను బలపరుస్తాడు. You can say that I can do everything who strengthen me. నీవు ఈ విధంగా చెబుతావు, నన్ను బలపరచువానందే నేను సమస్తము చేయగలనని. This beautiful day I want to tell you, my dear brothers and sisters and all the believers, that no need to worry. Go forward. Our Lord is with us. మీ యొక్క అందమైన దినములో నీకు చెప్తున్నాను, సోదర సోదరులారా, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి దేని గురించి చింతించండి. So he was rejoicing. అపోస్తలుడైన పౌలు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. See, chapter 4 verse number 4 says, 4వ అధ్యాయము 4వ వచనంలో, rejoice in the Lord always. Again I will say rejoice. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. Always rejoice. ఎల్లప్పుడూ ఆనందించుడి. When you are in trouble, మీరు కష్టంలో ఉన్నప్పుడు, when you are in problems, మీరు నష్టాల్లో కష్టాల్లో ఉన్న బాధలో when you ఉన్నప్పుడు, are in sickness, మీరు అనారోగ్యంలో ఉన్నప్పుడు, when you are in lost, మీరు నష్టాల్లో ఉన్నప్పుడు, what are the things which are happening in our life? మన జీవితాల్లో ఏ సంఘటనలు సంభవించినా కూడా Rejoice in the Lord always. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. Again and again we have to rejoice. మరలా చెప్పుదును, మరలా ప్రభువునందు ఆనందించాలి. I was telling that I am rejoicing. Do you know why I am rejoicing? ఎందుకు నేను సంతోషిస్తున్నాను? Paul was telling that number one, to proclaiming God's word I am rejoicing. పౌలు చెప్తున్నాడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను కాబట్టి. And second one, he was telling that to die for the Lord I am rejoicing. దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడుతూ నేను And third one, that we see that he was telling that what are the things which is gain is going to be lost, for the lost I am rejoicing. లాభకరంలో ఉండేనో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను కాబట్టి నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. And not only that, the fourth one, I rejoice because I can do everything who strengthens me. అయితే నాలుగవదిగా చూసినట్టయితే నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. So what a great enthusiasm that we could see in the life of Apostle Paul. అపోస్తలుడైన పౌలులో ఎంత గొప్ప ప్రోత్సాహకరమైన విషయం ఉందో మనము చూస్తున్నాం. And for the next session I will be talking about another 4 points from the Philippians. అయితే మరి యొక్క మన సమయం వచ్చినప్పుడు ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వచ్చి 4 మరో అంశాలు మనం ధ్యానిద్దాం. And here Apostle Paul was rejoicing. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆనందిస్తున్నాడు. And the another 4 point that we are going to see why you and I we need to rejoice. అయితే ఇంకొక అంశం మనము ఎందుకు నువ్వు నేను ఆనందించాలి. This is also written in the word of God. ఈ విషయం కూడా ఈ యొక్క దేవుని వాక్యంలో రాయబడి ఉంది. And in every chapter 4 points we will be discussing next session. ఈ యొక్క 4 అంశాలు 4 భాగాలు మరి యొక్క తర్వాతి
సమయంలో మనం ధ్యానిద్దాం. Rejoice in the Lord. దేవుని యందు ఆనందించుడి. Always rejoice. ఎల్లప్పుడూ ఆనందించుడి. And again I say rejoice. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. In the time of difficulty, in the time of strength, in the time of weakness, in the time of all kinds of things, situations, contest in our life, rejoice in the Lord. మన జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, బలహీనతలు ఉన్నా, మన జీవితంలో ఏ సందర్భంలోనా కానీ ఎల్లప్పుడూ ప్రభువునందు మనము ఆనందిస్తూనే ఉండాలి. May the precious and gracious Lord help us to rejoice in the Lord all the times in our life. మన ప్రశస్తమైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు వీటన్నిటి యందు సంతోషము అనుగ్రహించును గాక. Thank you all. God bless you. Thank you. అందరికీ వందనాలు. మీకు అందరికి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది ప్రియులారా, ఉదయకాలం ప్రభుదినమందు మొదటి సెషన్లో ఫిలిప్పీ పత్రికలో మరి దేవుని దాసుల ద్వారా మంచి సందేశాన్ని ఇవ్వడానికై ప్రభువు కృప చూపాడు. ఉదయకాల సెషన్